వారణాసి సాహితీ వారధి వారు 2024వ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించిన తృతీయ ఏకపత్ర కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన రెండవ కథ. కథ పేరు చేతికర్ర. రచయిత్రి పి. చిన్మయి. ఇక కథలోకి వెళదామా? ఇంటి నిండా ఉన్న బంధువులు భోజనాలు చేసేసి నాకు ధైర్యం చెప్పినట్టే చెప్పి వెళ్ళిపోయారు. 2 రోజులుగా అన్నం ముఖం చూడని అమ్మని చూసి గుండె తరుక్కుపోయింది. గోడకి జారుకొని కూర్చుని ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా లే, అన్నం తిందాము అన్నాను. చిన్నపిల్లలాగే ఏమీ అర్థం కాని అమాయకపు కళ్ళతో, నాకొద్దు పో, ఆయన వస్తేనే తింటాను అన్నది. నా పిచ్చి తల్లికి నిజం తెలియదు అని సంతోషించాలో, నిజం ఏమిటో తెలియదు అని బాధపడాలో అర్థం కాలేదు. అమ్మకి నచ్చజెప్పి అన్నం తినిపించి నిద్రపోమన్నాను. నా పడక గదిలో లైటు ఆరాలా మానాలా అని వెలుగుతుంటే నా కళ్ళలోని నీళ్లు చెంపలు కూడా తడి అవ్వకుండానే జారుకుంటున్నాయి. అన్నీ ఉన్న ఇంట్లో ఎవరూ లేని ఒంటరినయ్యాను. రూపాయి పూడ్చి కట్టిన ఇల్లు ఏమీ లేని అట్టపెట్టెలా కనిపిస్తోంది. తీసుకుంటున్న శ్వాస, ఆడుతున్న గుండె నాన్న మంటలకు ఆహుతి కావటానికి కారణం నేనే అని గుర్తు చేస్తూనే ఉన్నాయి. చెవిలో ఇంకా చేతికర్ర అనే మాటే మోగుతోంది. లోపల ఉన్న జీవుడి ప్రాణం లాగేస్తోంది ఆ మాట. చితిమీద మంటలలో బూడిదైపోయిన నాన్న శరీరం. కను తెరిచి చూసే ధైర్యం లేదు. నాన్న ఒక బట్టల వ్యాపారి. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని వ్యాపారాన్ని నిలబెట్టాడు. చాలాసార్లు వ్యాపార నిమిత్తం వెళ్ళిన నాన్న నెల తిరిగినా వచ్చేవాడు కాదు. నాన్న కుటుంబానికి దూరంగా ఉన్నా మేమెప్పుడూ దూరం కాలేదు. నాన్న ఆస్తులు పోగేశాక మా బంధువులందరికీ కాదనకుండా డబ్బు సహాయం చేసేవారు. వారు తిరిగి ఇవ్వకపోయినా కూడా అడిగేవాడు కాదు. ఇంట్లో నేను, అమ్మ, చెల్లి ఉండేవాళ్ళం. అమ్మ ఒక్కతే ఇంటి పని, వంట పని, బయట పని అన్నీ చూసుకునేది. అమ్మ నాన్నలది ఒకటే ఆశ, నేను చెల్లి బాగా చదువుకోవాలని. వారి ఆశే మా ఆశయం అయ్యింది. నేను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఇంటి నుండి వరుసగా ఫోన్లు వచ్చాయి. నాన్న కంగారుగా చెల్లికి యాక్సిడెంట్ అయింది అని చెప్పడంతో వేరే ఆలోచన లేకుండా ఊరికి పరిగెత్తా. అప్పటికే వైద్యులు చెల్లి నిస్సహాయ స్థితిలో ఉందని చెప్పడంతో అమ్మ మతి చెడింది. కూతురు మళ్ళీ కనిపించదు అనే నిజాన్ని నమ్మలేక నిజం నుంచి పారిపోయింది. ఎంతైనా అమ్మ ప్రేమ అలాంటిది కదా. అమ్మని నాన్నతో పాటు బెంగుళూరుకి తీసుకొచ్చేశాను. మా కుటుంబంలో ఎప్పుడూ లేనంత మౌనం మొదలైంది. కాలం గడిచింది. అన్నీ సర్దుకుపోయాయి. నాన్న అమ్మని చిన్న పిల్లలా సాకటం మొదలుపెట్టాడు. నాన్న, మీకే ఓపిక లేదు, అమ్మకి ఎలా చేస్తారు అని అడుగుతూ ఉండేవాడిని. నాన్న ప్రతిసారి, రే, నన్ను 50 ఏళ్ళు సాకిందిరా, వంక పెట్టకుండా. ఈ 10 ఏళ్ళు మిగిలిన జీవితంలోనైనా దానిని కష్టపెట్టకూడదురా అంటూ ఉండేవాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న ప్రేమ వయస్సును గుర్తు చేయవు కదా అని అనిపించేది. మెల్లగా నాన్న కూడా సొంతగా నడవలేని వయసులోకి జారుకున్నాడు. ప్రతిసారి నన్ను పిలవటంతో చిరాకుతో, అన్నిటికీ నన్ను పిలవకు నాన్న, నీకొక చేతికర్ర కొనిస్తాను, దాంతో నీ పనులు చేసుకో అని గట్టిగా కేకలు వేశాను. నాన్న చిరునవ్వు నవ్వి సరే అన్నాడు. మళ్ళీ నాన్న నన్ను సహాయానికి పిలవలేదు, నేను చేతికర్ర ఇవ్వలేదు. అదే ఆఖరి నవ్వు అని నాకు అర్థం కాలేదు.